హలో పిల్లలు, ఈరోజు పిల్లి వివిధ యాంగిల్స్‌లో కూర్చున్నట్లు, హ్మ్, పడుకున్నట్లు రకరకాల యాంగిల్స్‌లో ఎలా ఉంటుందో నేర్చుకుందాం. మొదటిగా కూర్చున్నట్లు ఎలా ఉంటుందో చూద్దాం. ఇది పైన అతి చిన్న సింపుల్‌గా చిన్న చిన్న స్టెప్స్‌లోని ఒక 2 సున్నాలు ఆధారంతో ఎలా ఈజీగా వేయొచ్చో నేర్చుకుందాం. ఇలా ఒక పెద్ద సున్నా, ఆ పైన 2 సున్నా పెట్టి ఆ 2 సున్నాలకు మధ్యలో 2 గీతలు పెట్టి, ఇలా చిన్న హోలోగ్రామ్ తయారు చేసిన తర్వాత, దాన్ని అనుసరించి ఎలా ఒక పిల్లి బొమ్మను తయారు చేయొచ్చో నేర్పిస్తాను. గాబరా ఏం లేదు. నెమ్మదిగా, ప్రశాంతంగా, పేషెన్స్ మీద వేయండి. బొమ్మ తిన్నగా రావటం లేదు. గాబరా పడకండి. పంకర టింకర్లు అందరికీ వస్తాయి. మొదటిసారి అన్నీ బాగా వస్తదని అనుకోవద్దు. ముందు ఒక బొమ్మ నమూనాకి గీసుకున్నాం కదా! దాని ఆధారంగా ఈ విధంగా బొమ్మ ఉండొచ్చు అనేసి మనం వేసుకుంటున్నాం. కూర్చున్న పిల్లి కాలు ఇలా ఉండొచ్చు. ఒక కాలు ఇలా ఉంటుంది. పంజా ఇలా ఉంటుంది. నాలుగవ కాలు మనకు కనిపించదు కదా! 3 కాళ్ళు మాత్రమే వేసుకుందాం. పిల్లి ఆకారం సన్నమయింది, లావయింది, ఏమి గాబరవద్దు. ఇవన్నీ లాస్ట్‌లో మనం సరిచేసుకుందాం. ఏం పర్వాలే. నేను పిల్లి వేస్తే పులయింది అని కూడా గాబరా పడకండి. అదందరికీ అవుతది. ఎంత పెద్ద పెద్ద వాళ్ళైనా చిన్న చిన్న తప్పులు చేయక మానరు. ఎవరైనా తప్పులు చేయాల్సిందే. సరిదిద్దుకోవాల్సిందే. ఇది ఇలాగా. పిల్లి చెవులు ముందు వైపు వంగి ఉంటాయి కదా! తోక ఇలా ముడుచుకొని ఉంటది. ఇది ఇలాగే వేయాల్సిన అవసరం లేదు. మీకు తోచినట్టు మీరు వెయ్యండి. ఇదిగో ఇది 4 కాళ్ళనమాట. మనకు కనిపించే కాలు. మూడోదో, నాలుగోదో. అటువైపు ఇంకో కాలుందనుకోండి. కాలు ఇలా ముడుచుకుంటే ఇలా ఉంటుంది. అది. ఇలా సరిదిద్దుకుంటూ మన తప్పుల్ని ఇక్కడ సన్నమయింది, ఇక్కడ లావయింది. గాబరా ఏమీ లేదు. దేనికైనా పేషెన్స్ ముఖ్యం. నిదానంగా, నెమ్మదిగా ఏ ఆర్ట్‌కైనా, అది డ్రాయింగ్ అవని, ఏదవని, మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత. ఇప్పుడు మనకి దాని ఆకారం దొరికిపోయింది కదా! దాన్ని పైపైన చెరిపేద్దాం. చెరిపేస్తే
కిందన దాని మూలాధారం దొరుకుతుంది. పైపైన మనం చెరిపేసాం చూసారా? చెరిపేసి దాన్ని డస్ట్ అంతా దులిపేస్తే కిందన తేలికగా దాని తాలూకా ఆకారం కనిపిస్తుంది. దాన్ని ఇప్పుడు మనం సరిదిద్దుకోవచ్చు. అందుకే మొదటిసారి గట్టిగా వేయకుండా చెరపడం కష్టమవుతుంది. తేలికపాటి వేయండి, చెరపడానికి ఈజీగా. బాగా గుర్తుంచుకోండి, మొదటిసారి ఆకారం మాత్రం వేసుకోండి. అది ఏ బొమ్మ అయినా సరే. ఆ తర్వాత తేలికపాటి బొమ్మ గీసుకోండి. గీసుకున్న తర్వాత అది మీకు కరెక్ట్గా అనిపించిందన్న తర్వాత తేలికగా దాన్ని చెరిపి దాని మీద బొమ్మని డార్క్ చేయండి. అయిపోయింది. ఇప్పుడు డార్క్ కలర్లో మీకు వచ్చేసింది. మొదటిసారి మీరు డార్క్ చేశారనుకోండి, చెరపడం కష్టం అవుతుంది. అప్పుడు మీ పేపర్ చిరిగిపోద్ది, మీ కష్టమంతా వృధా అయిపోద్ది. చూసారా ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా అయిపోయిందో? ఇలాగే ఏ బొమ్మైనా గీయొచ్చు. ఈ పిల్లిని రకరకాల భంగిమల్లో మీకు నేర్పిస్తాను. ఇప్పుడు కూర్చొని చూస్తున్నట్లు వేశాను కదా, తర్వాత మరొక యాంగిల్లో చూపిస్తా. ఆ తర్వాత మరొకటి ప్రయత్నించేద్దాం. అలా ఒక్కొక్కటి నేర్చుకుందాం, నెమ్మదిగా, గాబరా లేకుండా, ప్రశాంతంగా. నిదానమే ప్రధానం అన్నారు. కళల్లో ముఖ్యం. ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. మరి వెయ్యండి బాగా. ఉంటాను. బాయ్.